శ్రీశైలం పాదయాత్ర 4వ రోజు. దట్టమైన అడవుల్లో, నల్లమల్ల ఫారెస్ట్లో పులులు, సింహాలు తిరిగే ప్లేసులో శ్రీశైలానికి పాదయాత్ర. నల్లమల్ల అడవుల్లో శ్రీశైలానికి పాదయాత్ర. దాదాపు 40 కిలోమీటర్స్ అడవిలో ప్రయాణం. ఇది చాలా డేంజర్ ప్లేస్. భీముడు నీళ్ళ కోసం కొండని చీల్చిన ప్రదేశం. అందుకే దీన్ని భీముల కొల్లు అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 4 4వ రోజు. పార్ట్ 3 వచ్చేసి మేము నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మసీదు పక్కన పండుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4లో వచ్చేసి తెల్లవారుజామున 2 అవుతున్నది. లేచి నిదానంగా ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి అయితే పక్కన ఉంటాడు. అక్కడ టెంకాయ కొట్టేసి ముందుకైతే వెళ్దాం. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ మీకు చాలా చూపిస్తాను. ఇక్కడ ఇంకా భీముని కోళ్ళు అలాగే చాలా ఉన్నాయి, మీరు చూస్తే చాకపోతారు. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇదే ఇక వీరభద్ర స్వామి. ఇక టెంకాయలు కొట్టేసి ముందుకైతే వెళ్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎదురుపాదాలు అంటారు. ఇక్కడ నుండి మనకి ఫారెస్ట్లోకి అయితే పైన కొండ అయితే ఎక్కాలి. ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడ అన్నదానం పెడుతుంటారు. అన్నదానం తినేసి టెంకాయలు కొట్టేసి ఇక్కడ నుండి మెట్ల దారి ఉంటుంది. చాలా కష్టం ఇక్కడ నుండి కొండ ఎక్కడం. టెంకాయలు కొట్టేసి నిదానంగా అయితే ముందుకైతే బయలుదేరదాం. కొడతామనా 2 పేరు కొట్టకున్నా టెంకాయ అయితే కొట్టేసినాం. నిదానంగా అయితే ముందుకైతే బయలుదేరుతున్నాం. ఈ కొండ ఎక్కడం చాలా అంటే చాలా కష్టం. మళ్ళీ పైన ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక లెవెల్ ఉంటుంది. అంతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టైం చేసి 6 అవుతున్నది. ఇంకా ఫారెస్ట్లో అయితే పోతూ ఉన్నాం. దట్టమైన అడవి ఇది. పులులు, సింహాలు తిరిగే ప్లేస్ కాబట్టి అందరూ గుంపులు గుంపులుగా పోతూ ఉంటారు. ఇక్కడ కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. అన్నం తినేసి నిదానంగా ముందుకైతే వెళ్దాం. ఈ వీడియోని లైక్ చేసుకునేలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది వస్తూ ఉంటారు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నాగదేవతలుగా స్వామివారు ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని నిదానంగా అయితే మనం ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అర్ధగంట రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే నడిచి నడిచి చాలా ఆలస్యం అయిపోయింది. రెస్ట్ తీసుకొని నీళ్ళు తాగేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కోరికలు తీర్చని నమ్మకంతో అందరు ఇక్కడ రాళ్ళలో బట్టలు అలాగే మామూలుగా రాయి మీద రాయి పెట్టి అలా కోరుకొని కడుతూ ఉంటారు. వాళ్ళ కోరిక తీర్చని నమ్మకంతో పెడుతూ ఉంటారు. మేమైతే అట్లా నిదానంగా ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండ ఎక్కి దిగడం అంటే చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కొండల్లో. చూడండి ఫ్రెండ్స్, మాకైతే నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇక్కడ నీళ్ళు అయితే అమ్ముతున్నారు. ఒక బాటిల్ వచ్చేసి 1 లీటర్ వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇది కొండ కింద ఎక్కి దిగడం అంటే చాలా కష్టం. దీన్ని వచ్చేసి భీముల కొల్లు అంటారు. ఎందుకంటే భీముడు తన నీళ్ళ కోసం ఈ కొండను చీల్చిన ప్రదేశం కాబట్టి దీన్ని భీముల కొల్లు అంటారు. చూడండి ఫ్రెండ్స్, అది కనబడుతుంది కదా కింద. ఇది వచ్చేసి చాలా లోతులో ఉంటుంది. ఈ లోతులో కింద దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. ఇంకా ముందుకు వెళ్ళేసి అక్కడ కింద దిగాలి. మేమైతే నిదానంగా ముందుకైతే వెళ్తున్నాం. చాలా మంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు అయితే వదిలేసి ఇక్కడ నుండి శ్రీశైలం అయితే పాదాలతో నడుచుకుంటూ వెళ్తారు. మేమైతే ఇక్కడ వదిలేము, నిదానంగా అట్లా వెళ్తున్నాం. ఎందుకంటే శ్రీశైలంలో ఇంకా తిరగడం ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఈ ఎండలో తిరగడం చాలా కష్టం కాబట్టి చెప్పులు వేసుకొని నిదానంగా పోతున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా డేంజర్ ప్లేస్. కొద్దిగా స్లిప్ అయినా కిందకైతే పడిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దిగడానికి 2 పక్కల ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ ఇలా దిగుతున్నాం. అంటే మామూలుగా ముసలి అలా ఉన్న వాళ్ళైతే స్ట్రైట్ నట్టుకు పోయి కింద అక్కడ కొద్దిగా లాంగ్ అవుతుంది, అట్లా దిగుతారు. మేమైతే ఇట్లా నిదానంగా ఇట్లా దిగుతాం. చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి ఇది చాలా నిదానంగా దిగాలి. కొద్దిగా రాళ్ళ స్లిప్ అయినా కిందకి పడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కిందకి వచ్చేసినాం ఫైనల్లీ. మళ్ళీ ఇప్పుడు ఇది పైకి ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, అది పైన కనబడుతుంది కదా కొండ, ఇది అదంతా భీముని పలగొట్టిన కొండ కాబట్టి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, బండ ఉంది మొత్తం. అదిగో అక్కడ కొండ, అదిగో అక్కడ ఎక్కాలి మళ్ళీ పైన. ఇక్కడ వచ్చేసి భీముని విగ్రహం ఉంది. భీముని విగ్రహం చూసి దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి భీముని విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, కాస్త పైన ఎక్కిన తర్వాత ఇక్కడ నాకు అన్నమత ఆకలితుండదు. మేము ఊరిని తీసుకొచ్చిన మొండలు ఉన్నాయి, ఇక్కడ మొండలతో తింటాం ఫ్రెండ్స్. తిని మొత్తం నిదానంగా ముందుకైతే వెళ్తాం. ఈ ఎండల్లో చాలా కష్టం నీరు దొరకడం, అన్నం దొరకడం. అందుకోసమే మేము నీళ్ళు ఎక్కువ తెచ్చుకోవాలి. కొద్దిగా పైన ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు వాటర్తో ఉన్నాయి, వాటర్తో నింపుకున్నాం. ఎక్కడం చాలా కష్టం కాబట్టి అక్కడ మేము వాటర్ దొరుకుతాయి కాబట్టి వాటర్ నింపుకొని నిదానంగా ముందుకైతే ఎక్కాం. ఇంకా చాలా పైకి అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా పైకి ఎక్కాలి. కనబడుతుంది కదా దూరం, అలాంటివి 7 ఉన్నాయంట. నాకు కనబడలేదు, అది ఒకటి కనబడింది. కాస్త పైన ఎక్కిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. దీన్ని వచ్చేసి కైలాస ద్వారం అంటారు, అలాగే దీన్ని కైలాస వాకిలి కూడా అంటారు. ఇది లాస్ట్ మనకి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి శ్రీశైలం వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. మేము అదే ఇంకా కైలాస ద్వారం పక్కన ఉన్నాం కాబట్టి ఇక్కడ టెంకాయలు కొట్టేసి ముందుకైతే వెళ్తాం. టెంకాయలు కొట్టేసి ఇక్కడ పైకైతే వచ్చినాం. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. నిదానంగా నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం మాదిరి కనబడుతుంది. ఇక్కడ చేసి పెట్టింటారు. చూడండి ఫ్రెండ్స్, కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అన్నదానం పెడుతుంటారు. ఇక్కడ అన్నం తినేసి నిదానంగా ముందుకైతే వెళ్దాం. వీడియోని లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి, ఇంకా చాలా ఉంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ అన్నదానం పెడుతుంటారు, అలాగే టాబ్లెట్లు అన్నీ ఇస్తూ ఉంటారు. నిదానంగా ముందు నడుచుకుంటూ వెళ్తే మీకు కాస్త దగ్గరలో వచ్చేసి ఇక్కడ రోడ్ అయితే వస్తుంది. ఇంకా శ్రీశైలానికి 2 వెళ్ళే రోడ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాస్త రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళాలి. కార్లు బస్సులు వస్తూ ఉంటాయి, నిదానంగా సైడ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎట్లా చేసుకుంటా కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతిని వస్తారు. ప్రతి ఒక్కరు శ్రీశైలంకి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ సాక్షి గణపతి వచ్చి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ సాక్షి గణపతి ఎవరు వచ్చారనేది సాక్షిగా రాసుకుంటుంటారంట. అందుకోసమే ఇక్కడ అందరు దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళాలి. దర్శనం చేసుకొని నిదానంగా ముందుకైతే వచ్చాం. ఇక్కడ నుండి శ్రీశైలం వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు శ్రీశైలం అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే శ్రీశైలం. ఈ శ్రీశైలానికి వచ్చేసి 4 రోజులు మేము ప్రయాణం పట్టింది ఊరి నుండి పాదయాత్ర. ఫైనల్ వచ్చేసి శ్రీశైలంకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అక్కడ మా ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా దగ్గరలో అయితే ఉంది, ఇక్కడ నుంచి కొద్దిగా వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మాకు స్టేజ్. ఇక్కడ లగేజ్ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్దాం. వీడియోని పూర్తిగా చూసిన థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ శ్రీశైలం జరిగే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. ఆ వీడియో గురించి చూడండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి.